ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం శ్రీ షిరిడి సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి శ్రీ షిరిడి సాయిబాబా యొక్క అవతార ప్రాముఖ్యత ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ శుద్ధ విద్య అన్ని శుభకార్యాలకి పనిచేస్తుంది. ముఖ్యంగా విద్యాపరమైనటువంటి ప్రయత్నాలకి బాగా ఉపకరిస్తుంది. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేసేటువంటి ఈశ్వరాభిషేకం గ్రహశాంతిని కలిగిస్తుంది, ఈతి బాధల్ని తొలగిస్తుంది. ఈరోజు నక్షత్రం మఖా నక్షత్రం. ఈ మఖా నక్షత్రంలో 2, 4 పాదాల్లో పుట్టినట్టయితే దోషం లేదు, 1, 3 పాదాల్లో పుట్టినట్టయితే దోషం. ఈ దోష నివృత్తికి గణపతి హోమం, అలాగే ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం బాగా ఉపకరిస్తాయి. ఇక ఈరోజు మఖా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చిరు సమస్యలు అన్ని రంగాల వారికి కూడా చుట్టుముడతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. ఆదాయ వ్యయాలు సమాంతరంగా ఉంటాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యాలు జాప్యాలతోటి విఘ్నాలతోటి ముగుస్తాయి. ఆరోగ్య విషయంలో ఖర్చులు బాగా పెరుగుతాయి. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు సంతోష సంఘటనలు కూడా ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు కార్యాలలో నైపుణ్యతని కలిగిస్తుంది, విజయాల్ని ఆహ్వానిస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వైరాగ్య ధోరణి కలిగి ఉంటారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలతకి చేపట్టేటువంటి కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. గృహ విషయాలు బాగా అనుకూలిస్తాయి. ప్రయాణాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. విద్యా సంబంధిత లాభాలని కూడగట్టుకోగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి ఉత్తమ చర్యలు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అనుకూలతని కలిగిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు కార్యాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో వ్యయం ఎక్కువగా ఉంటుంది. తర్జన భర్జనతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. వృత్తిరీత్యా ఏర్పడినటువంటి సందేహాలకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచుతాయి. కార్యాల్లో కార్యసిద్ధిని కలిగిస్తాయి. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు కొంత ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో మోసపూరితమైనటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, స్వామిని అభిషేకాదులతో అర్చించడం వంటి పుణ్యకార్యాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆకస్మిక విజయాల్ని కలిగిస్తుంది. ఆకస్మిక ప్రతిబంధకాల్ని దూరం చేస్తుంది. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శోభతో కూడినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. పితృ సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఏర్పడతాయి. కుటుంబ వ్యవహారాల్లో
ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, శ్రీ సూక్త విధానంతో, కనకదహరస్తం వంటి స్తోత్రాలతో, పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించినట్లయితే ఉత్తమమైనటువంటి ఆర్థిక లాభాలని పొందగలుగుతారు. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక పరిణామాలు, ప్రతికూలతలు విస్మయాల్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తప్పనిసరి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఏకాగ్రత లేనటువంటి కార్యక్రమాల ద్వారా సమస్యల్ని సృష్టించుకుంటారు. నూతన వ్యవహారాలు, వ్యాపార రీత్యా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యవహారాల్లో చొచ్చుకుపోయేటువంటి స్వభావం ఉన్నప్పటికీ ప్రతికూలత బలంగా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని లొంగతీస్తుంది, శుభ పరిణామాల్ని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి, బలాన్ని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు భాగస్వాములతో తప్పనిసరి. ఆకస్మిక విజయాలు ఉన్నప్పటికీ సంతృప్తి కరువవుతుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతిస్పందన కరువవుతుంది. కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలత నుంచి విముక్తిని కలిగిస్తుంది, శుభ పరిణామాల్ని ఆహ్వానిస్తుంది. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు, విదేశీ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు కూడా బాగా అనుకూలిస్తాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సందిగ్ధతలు తొలగిపోతాయి. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి పొరపాటును సవరించుకోగలుగుతారు. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ నైపుణ్యంతో నిర్వహించగలుగుతారు. శారీరక శ్రమ ఉన్నప్పటికీ విజయాలు తథ్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి ఉత్తమ చర్యలు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో వ్యయాన్ని నియంత్రిస్తుంది, ఆదాయాన్ని పెంచుతుంది. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని దూరం చేస్తుంది. ఇక రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార విజయాలు చేజెక్కించుకోగలుగుతారు. మనస్తాపంతో కూడినటువంటి వార్తలు విన్నప్పటికీ నిలదొక్కునేటువంటి పరిస్థితులు కూడా అంది వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలని అవలీలగా ప్రారంభించగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. విద్యాబలం చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, గణపతికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. వ్యవహారాల్లో విజయాలను తెచ్చిపెడుతుంది. ఆర్థిక నూతన ఒప్పందాలు, స్థిరాస్తి కొనుగోలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ధనప్రాప్తి ఉన్నప్పటికీ ఆకస్మిక ప్రతికూలత కూడా ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విముఖత ప్రారంభమవుతుంది. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో దూకుడుతో కూడినటువంటి నిర్ణయాలు పనికిరావు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాల్లో ఆటంకాలని చవిచూస్తారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామిని తమలపాకులతో పూజించడం వంటి ఉత్తమ చర్యలు అష్టమ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తిని కలిగిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఆకస్మికంగా లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆనందకర వార్తలు చోటు చేసుకుంటే స్త్రీలు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. వ్యాపార, వాణిజ్య, నూతన ప్రక్రియలు బాగా పనికి వస్తాయి.
విద్యా సంబంధిత విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. పునఃప్రయత్నాల ద్వారా అన్ని కార్యాల్లో విజయాలు సాధించాలనేటువంటి పట్టుదల కూడా పెరుగుతుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు తెచ్చిపెడుతుంది. శుభ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ఆదాయం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాల్ని చవి చూస్తారు. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు ఆకస్మికంగా పరిష్కారాలు లభిస్తాయి. నూతన గృహ కార్యక్రమాలు వంటివి కూడా లాభిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత, ముఖ్యంగా అష్టమ శని రాహుల ద్వారా, అర్ధాష్టమ గురు కుజుల ద్వారా ఏర్పడేటువంటి విపత్తుల్ని దూరం చేస్తుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ప్రతి యుగంలోనూ భగవంతుడు అనేక రకాల అవతారాలు ధరిస్తూ ఉంటాడు. శ్రీ షిర్డీ సాయిబాబాది కూడా ఈ కోవకి చెందినటువంటి అవతారమే. దుష్ట శిక్షణకి, శిష్ట రక్షణకి తోడ్పడేటువంటి ఈ అవతారం చాలా విశేషమైనది. ఈ అవతార ప్రాముఖ్యత ఏమిటో పరిశీలిద్దాం. శ్రీ సాయి అవతారం చాలా విశిష్టమైనది. ప్రతి యుగంలోనూ భగవంతుడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు వేర్వేరు అవతారాలు ఎత్తాడని మనకు తెలుసు. దుష్టుల్ని శిక్షించి నేలపై ధర్మాన్ని ప్రతిష్ఠించాక ఆ అవతారం చాలించి మరో యుగంలో మరో అవతారం దాల్చుతుంటాడు. అప్పట్లో చెడ్డతనానికి ప్రతీకగా ఏ కొద్ది మంది రాక్షసులు ఉండేవారు. ప్రతి మనిషి బయటికి ఒకలా, లోపల ఒకలా ప్రవర్తిస్తూ తన స్వార్థ నైజాన్ని చాటుకుంటూ ఉంటారు. అలా అని ఇప్పుడు కూడా దేవుడు ఏదైనా అవతారం ఎత్తి ఇలాంటి పిదప బుద్ధుల వారినందరినీ ఏరివేస్తే ఇక లోకంలో మిగిలేది ఎందరు? శ్రీ సాయి అవతార ప్రాముఖ్యమంతా ఇక్కడే ఉంది. లోకంలో ఉన్న దుర్జనుల్ని, దుర్మార్గుల్ని ఏరివేయటం కాక వారిలో తన సరళమైనటువంటి బోధల ద్వారా మానసిక ప్రవర్తన తెచ్చేందుకు అవతరించినటువంటి దైవం షిరిడీ సాయినాథుడు. బాబా తన జీవితాంతం మనుషుల్ని మంచిదారిలో పెట్టడానికి ప్రయత్నించారు. మహిమలు, అతీత శక్తుల కంటే మానవత్వం గొప్పదనేటువంటి గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని బాబా ఆవిష్కరించారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు దత్తాత్రేయుని అవతారంలో ఈ పనిని కొంతవరకు చేశారు. ఆ తర్వాత దత్తాత్రేయుని కంటే సులభమైనటువంటి మార్గంలో మానవ జీవితాలను చరితార్థం చేయడానికి షిర్డీ సాయిబాబా అవతరించారు. బాబా బోధనలు, ఉపదేశాలు మిక్కిలి భక్తి బుద్ధిదాయకంగా ఉంటాయి. మానవాళి మనుగడకు, మోక్షానికి బాబా చూపిన సులభ మార్గాన్ని హేమాన్ పంత్ బాబా అనుమతితో సచ్చరిత్రగా గ్రంథస్థం చేశాడు. సాయి దివ్య చరిత్రలోని సారాంశాన్ని అర్థం చేసుకుని మన జీవితాలకు అన్వయం చేసుకోవటమే అసలైనటువంటి సాయి యొక్క ఆరాధన. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే గురువు కుజుడితో కలిసి శత్రుక్షేత్రమైనటువంటి మిథున రాశిలో సంచరిస్తున్నాడు. దీనితో పాటుగా శుక్రుడు శత్రుక్షేత్రమైనటువంటి సింహరాశిలో చంద్రుడితో కలిసి సంచరిస్తున్నాడు. అయితే సింహరాశి చంద్రుడికి మిత్రక్షేత్రం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు స్థిర నిర్ణయాలు తీసుకోవటం వల్ల చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు. నేటి గ్రహస్థితిని బట్టి ద్వాదశ రాశుల వారు జీవితంలో అద్భుతమైనటువంటి అభివృద్ధిని సాధించాలంటే కొన్ని సూచనలు తప్పనిసరిగా పాటించాలి. ద్వాదశ రాశుల వారు తప్పనిసరిగా రావి చెట్టు ఆకులతో కుట్టినటువంటి విస్తరిలో శనగపప్పుని పోసి ఈరోజు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం చేసినట్లయితే కనుక ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి అభివృద్ధిని సాధించగలుగుతారు. అయితే శుక్రుడు చంద్రుడితో కలిసి శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి శుక్రుడి యొక్క బలాన్ని పెంచటానికి తప్పనిసరిగా మీరు తినేటటువంటి ఆహార పదార్థాలలో నుంచి కొంత భాగాన్ని తీసి ఆవుకు పెట్టండి. ఆ విధంగా పెట్టినట్లయితే కూడా మీరు నిర్వహించేటటువంటి అన్ని కార్యక్రమాలలో చక్కటి విజయాన్ని సాధించగలుగుతారు. నేడు 12 రాశుల వారు నూతన పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైనటువంటి దినంగా భావించాలి. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల అంశంలోని విశేషాలు.
XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు శ్రావణ గురువారం. గురువారం చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది గృహాలకి. గృహంలో ఎవరైనా సరే లక్ష్మీ హోమం నిర్వహించేటైతే గురువారం నాడు సర్వత్రా కూడా శుభదాయకమైనటువంటి ప్రభావాన్ని పొందవచ్చు. లక్ష్మీ గణపతి హోమం ఇలాంటివి కూడాను యజ్ఞ యాగాది కార్యక్రమాలన్నీ గురువారం నాడు గృహంలో నిర్వహించడం సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. అలాగే వివాహాది శుభకార్యాలు, వైదిక కార్యాలు, నూతన విద్యారంభాలు, వృక్ష దోహద క్రియలు, అలంకరణ ధారణ క్రియలు, అక్షరాభ్యాసం, తీర్థయాత్రలు, గురువులను దేవతలను పూజించటం, గురువులను కలియటం, శనగలు, చెరకు, పత్తి వంటి వ్యాపారాలు ప్రారంభించటం ఈరోజు సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. అయితే పడమర దిశ ప్రయాణం సర్వత్రా కూడా శుభదాయకం. అయితే తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం, ఈరోజు దస్తావేజులు కానివ్వండి, ఒప్పంద పత్రాలు కానివ్వండి వ్రాయటం మాత్రం మంచిది కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఈ గురువారం నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను విష్ణు సహస్రనామ పారాయణ గృహంలో గనక నిర్వహించినట్లయితే చాలా శుభదాయకవంతమైన ప్రభావం ఏర్పడుతుంది. అంతేకాకుండా సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేసి లక్ష్మీ అష్టోత్తరం శతనామావళిని కూడా పఠించటం ఆ ఇంటి గృహానికి సర్వ శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది అని చెప్పవచ్చు. ఇక అలంకరణాది విషయాల్లో మనం గృహంలో చాలా చక్కగా అలంకరణ చేసుకున్నప్పటికీ కూడా చాలామంది ఎప్పటి నుంచో ఉన్నటువంటి వస్తువులను మాత్రం బయట పారేయటానికి మనసు అంగీకరించడం లేదు. ఇది చాలా తప్పు అన్నమాట. మా పూర్వకాలం నుంచి వస్తున్నదండి, ఈ మధ్యకాలంలోనే విరిగిపోయింది, లోపల అటక మీద దాచిపెట్టాం అంటారు. ఆ అటకల మీద పనికిరాని వస్తువులు సామాన్లు గనక ఉన్నట్లయితే తప్పనిసరిగా విషక్రిములు చేరటానికి ఆస్కారం ఉంది. అనేక విపత్కరమైన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. పనికిరాని కాగితాలు కానివ్వండి, పనికిరాని వస్తువులు కానివ్వండి, విరిగిపోయిన సామాన్లు కానివ్వండి మీ ఇంట్లో మాత్రం ఉంచకండి. మనం రోజు ఏ విధంగా అయితే నిత్య స్నానం ఆచరిస్తేనే కానీ పనులకు ఉపక్రమించమో, అలాగే మీ ఇంట్లో పనికిరాని సామాన్లు ఏమైనా గనక ఉన్నట్లయితే వాటన్నిటినీ త్యజించడం కూడా ఇట్లాంటిదే అనే విషయం గుర్తించండి. ఉత్తర ఈశాన్య దిశల్లో ఉన్నటువంటి గదుల్లో దేవతల చిత్రపటాలు ఉన్నాయనుకోండి, ఆ పటాలు ఎప్పటి నుంచో ఉన్నాయి, ఈ మధ్యకాలంలో అవి చినిగిపోయినాయి. ఎప్పటి నుంచో ఉన్నదిలేండి, ఆ పటం అలాగే ఉండాలి, నాకు బాగా కలిసి వచ్చింది అంటే కుదరదు. ఆ పటాన్ని తీసేసి కొత్త పటం అట్లాంటిదే ఇంకోటి తగిలిస్తే మంచిది కదా. ఆ దేవతా విగ్రహాలు పటాలు విషయంలో కూడా అంతే. అలాగే ఒక చిన్న విగ్రహాన్ని రోజు పూజ చేస్తున్నప్పుడు ఆ విగ్రహం కనుక కొద్దిగా బీటలు వారిందనుకోండి, బీటలు వారిన విగ్రహం ఎప్పుడూ కూడా పనికిరాదు. అట్లాగే స్ఫటికలింగం మీరు పూజ చేసేది, అది చార వచ్చింది, పగిలిపోయింది, ఆ లింగాన్ని నీటిలో నిమజ్జనం చేయండి. వినాయకుడు తొండం విరిగిపోయింది, వెంటనే నిమజ్జనం చేయండి. ఇవన్నీ కూడా చాలా చిన్న విషయాలు అయినప్పటికీ వాస్తుశాస్త్రరీత్యా చాలా గొప్ప విషయాలు. తప్పనిసరిగా పాటించినట్లయితే సర్వత్రా కూడా శుభదాయకం ఏర్పడుతుంది. వస్తువుల్ని ఎక్కడెక్కడ పెడితే ఏంటి జరుగుతుందో కూడా ఉందండి వాస్తుశాస్త్రంలో. అందుచేతనే ఏ వస్తువునైనా సరే పెట్టని స్థానంలో పెట్టినట్టయితే పెండ్యులం అని చెప్పేసి ఒక పరికరం ఉంది. ఆ పరికరాన్ని ఆ స్థానం దగ్గర తీసుకెళ్తే అది క్లాక్ వైజ్ తిరగాల్సింది పోయి యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. అరే ఏదో తప్పు పెట్టామే వస్తువు అని చెప్పేసి మీరే గ్రహించవచ్చు. మీ ఇంట్లో వస్తువులు సరిగా ఉన్నాయా లేవా అని చెప్పేసి మీరే తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరాలు కూడా నేడు లభ్యపడుతున్నాయి. అంతేకాకుండా గదుల్లో చిన్న చిన్న పూల మొక్కలు కూడా పెంచుకోవచ్చు. పూలు ఎప్పుడూ కూడా వికసించి ఉంటాయి, అందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఆ పూల మొక్కలు కూడాను ముళ్ళు లేని పూలుగా చక్కగా మీరు అమర్చుకుంటే ఏ సమస్య రాదు. గదిలో కూర్చునేవారైనటువంటి మనసులో ప్రేమ సౌహార్దత కూడా పెరుగుతాయి. అందుచేత ఉత్తరం ఈశాన్య దిశల్లో తేలిక సామాన్లు పెట్టడం
లేదా ఖాళీగా వదలటం చాలా మంచిది. బ్రహ్మస్థానం అంటే ఇంటి మధ్య భాగం అండి. ఆ ఇంటి మధ్య భాగం మాత్రం ఖాళీగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. అలాగే దక్షిణం, నైరుతి కోణాల్లో ఎక్కువ సామాను ఉంచేటట్టుగా అమర్చుకోవటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. ఈ గదుల్లో ఉండేటువంటి అద్దం కానీ లేదా పటం కానీ ఉత్తరానికి లేదా తూర్పుకు ఉన్న గోడకు తగిలించాలి. ఇంటి యజమాని వ్యక్తిత్వం, ఆర్థిక స్థితి, డ్రాయింగ్ రూమ్ని ఇల్లాలు సర్ది అలంకరించడం పైన ఆధారపడి ఉంటుంది అనేటువంటి విషయం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా వాస్తుశాస్త్రరీత్యా చక్కటి యోగవంతమైన ఫలితాన్ని ప్రసాదించేటువంటి లక్షణాలు. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే గురుగ్రహ ప్రభావరీత్యా గురువు గారి యొక్క ప్రభావం జీవితంలో ప్రసరింపచేసుకొని ఉత్తమమైనటువంటి అభివృద్ధి పథంలోకి పయనించడానికి ఎటువంటి విశేషాంశం మనం ఆచరించాలి అన్నది ప్రశ్న. గురువు చాలా చక్కటి మార్గాన్ని ఏర్పరిచేటువంటి గొప్ప విశేషవంతమైనటువంటి వ్యక్తి. అసలు శిశులైన గురువు ఎవరంటే మీ తల్లిదండ్రులే. తల్లే అసలు శిశులైన మొట్టమొదటి గురువు. గురువారం నాడు తల్లికి నమస్కారం చేస్తే మీకు శతవిధాలా కూడా చాలా లాభదాయకమైన ప్రభావం ఏర్పడుతుంది. అంతేకాకుండా గురువు చెప్పినటువంటి మంత్రాన్ని చాలా చక్కగా మీరు దేవాలయ ప్రాంగణంలో కానీ ఇంటిలో కానీ అనుష్ఠానం చేసుకున్నట్లయితే ఆ గురువు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీకు సన్మార్గవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తాడు అన్నది శాస్త్రం. అలాగే గోమాతలో సకల దేవతలు కూడా నివసించి ఉంటారు. కానీ ఆ గోవుకు ప్రదక్షిణం చేసి శనగలు గనక గురువారం నాడు గనక ఆవు గనక పెట్టినట్లయితే గురు ప్రభావంతో విరాజిల్లటానికి ఆస్కారం ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.